హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల బంగళ వ్లాగ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, ఇది చాలా యూస్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటున్నానండి. ఈ ఆల్ప్స్ గుడ్నెస్ అని తర్వాత ఈ పర్పుల్ యాప్లో తెచ్చుకుంటాం కదా, సో ఆ కిట్ అనమాట. అందరు ప్రమోషన్ చేస్తున్నారు కదా, సో అదే నేను ప్రమోషన్ అయితే కాదంటే అంత సీన్ లేదు, మనకున్న 800కి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఒకసారి నేను ట్రై చేసింది ఎవరికైనా యూస్ అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. ఫస్ట్ స్టెప్ దీంట్లో జెల్ క్లెన్సర్ వస్తుంది, అది జస్ట్ జెల్ లాగా ఉంది. జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని దాన్ని ఇలా మసాజ్ చేసుకుంటా మొత్తం నెక్కి అంతా అప్లై చేసి 3 to 5 minutes అనేది మంచిగా మనం మసాజ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ ఫేషియల్కు ఫస్ట్ మసాజే ఇంపార్టెంట్. సో మెడ దగ్గర కూడా బ్లాక్ ఉంటుంది కదా, సో ఇదంతా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 minutes ఉండి కడిగేసుకోవాలి. తర్వాత స్టెప్ 2 అండి. స్టెప్ టూ అనేది స్క్రబ్ అనమాట. మామూలుగా మనం స్క్రబ్ చేసుకుంటాం కదా వీక్లీ 2 times అలాగా. ఇది కొంచెం మనము ఎవరి యూత్ స్క్రబ్ అలాంటివి వాడతాం కదా, కొంచెం అట్లే ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రబ్లో కొంచెం వాళ్ళు మనకు ఫేషియల్ చేయించుకునేటప్పుడు కొంచెం చిమ అనే ఒక మంటలాగా అనిపిస్తుంది. బ్లీచ్ కొంచెం లైట్గా బ్లీచ్ వాడినట్టున్నారు. సో కొద్దిసేపు మనకు కొంచెం మండినట్టు అట్లా ఉంటుంది, ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది కదా. సో కొంచెంసేపు ఎప్పుడు అస్సలు వాడని వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కొంచెము అంటే ఒక రకమైన చిన్నగా మంటలాగా అనిపిస్తుంది, కానీ భయపడొద్దు, ఏం కాదు. నేను ఇంతకుముందు ఫేషియల్ చేపించుకునేటప్పుడు కూడా అంటే యాంటీ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అని వేస్తారు కదా, అందులో కొంచెం లైట్గా బ్లీచ్ ఉంటుంది. సో నాకు తెలిసి ఇందులో కొంచెం బ్లీచ్ ఉంది ఈ స్క్రబ్బులో, క్రీమ్లో, అన్నిట్లలో. సో కొంచెం లైట్గా బ్లీచ్ ఉండడం వల్ల కొంచెం మండినట్టు అనిపిస్తుంది, అంటే కొంచెం మంటలాగా అట్లా. కానీ ఏం కాదండి. ఒకసారి మీరు ఎప్పుడన్నా అట్లా మీరు చేయించుకుంటేనే చేసుకోండి, లేకపోతే లేదు. అంటే కొంతమందికి బ్లీచ్ పడుతుంది, కొంతమందికి పడదు కదా. ఎప్పుడన్నా బ్లీచ్ ప్యాక్ వేయించుకుంటే మీరు పార్లర్లో వేసుకోండి. ఇది ఏమన్నా ఫంక్షన్స్కి పోయే ఒక 2-3 రోజులు ముందు చేసుకుంటే మాత్రం ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కొంచెం ఒక 5-6 minutes రబ్ చేసుకున్న తర్వాత అది కొద్దిసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత కొంచెం ప్యాక్ అనేది ఎండిపోయిన తర్వాత రిమూవ్ చేసుకోండి. చూడండి స్క్రబ్ చేస్తేనే ఎంత బాగా వచ్చిందో ఫేషియల్. తర్వాత థర్డ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ అనేది క్రీమ్ అనమాట. ఇది క్రీము, జస్ట్ క్రీమ్ అప్లై చేసి లైట్గా ఇది కూడా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. అంటే అప్వార్డ్ అవుట్వార్డ్ అనేది సర్కిల్స్ చేసుకోవాలి, మంచిగా సర్క్యులర్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత మాత్రం 15 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఫేస్ అయితే మంచిగా వస్తుందండి. ఇది కూడా కొంచెం లైట్గా మండినట్టు అనిపిస్తుంది, అంటే చిమ్మ అని కొంచెం లైట్గా మనకు మంటలాగా అనిపిస్తుంది, కానీ ఏం కాదండి. ఎప్పుడన్నా మీరు ఫంక్షన్స్కు, ఏదన్నా స్పెషల్ అకేషన్స్కు ఒక 2 రోజులు ముందు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫేషియల్ కిట్ కూడా రేట్ వచ్చేసి ఓన్లీ 150 రూపాయలేనండి. మనం పార్లర్కి వెళ్తే 1000 రూపీస్ ఖర్చు అయితే, కానీ చాలా వర్త్ అండి. ఇంకా ఎవరన్నా మీకు ఇలా మొత్తం బాగా మసాజ్ చేసి మెడ వెనకల అంతా మసాజ్ చేసి నీట్గా చేసే వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఇంకా ఉంటే గిన మంచిగా వాళ్ళతో చేయించుకోండి, చాలా బాగా పనిచేస్తుంది ఫేషియల్ కిట్ అయితే. ఇదంతా క్రీము ఒకసారి మనము సర్క్యులర్ మోషన్స్లో అంటే చేతులతో అప్లై చేసుకునేటప్పుడే కొంచెం మసాజ్ లాగా చేసుకొని అప్లై చేసుకొని 15 minutes అట్లానే ఉంచుకోండి. అదంతా డ్రై కావాలి. డ్రై అయిన తర్వాతనే క్లీన్ చేసుకోండి. మీరు ఈ ప్యాకెట్ పర్పుల్ యాప్లో తెప్పించుకునేటప్పుడే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా అందరికీ ఇది చాలామంది ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి తెలుసు, బట్ వాడాలన్నా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. అందుకోసం నేను వీడియో తీశాను. చాలా బాగుంది ఇదైతే. నేనైతే ఏం తెప్పించానంటే ఫేషియల్ కిట్ విత్ షాఫ్రాన్ తెప్పించాను, గోల్డ్ తెప్పించాను అనమాట. తర్వాత అది రిమూవ్ చేసిన తర్వాత ఇది మాస్క్ అనమాట, మడ్ మాస్క్ అని. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, మంచిగా ఇది బాగా ప్యాక్ వేసుకోవాలి, ప్యాక్ లాగా. ఇది 4th స్టెప్ అనమాట. మామూలుగా మీరు ఎప్పుడు ఫేషియల్ చేసుకున్న సేమ్ చేస్తారండి ఇవి. వాళ్ళు ఎక్కువసేపు మసాజ్ చేస్తారు కాబట్టి మంచిగా పడుతుంది. మనకు కూడా కొంచెం ఖాళీ ఉండి గంట సేపు అయితే టైం పడుతుందండి. ఇది కొంచెం మీకు ఓపిక ఉండి ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఒక గంట టైం చూసుకొని నిదానంగా చేసుకోండి.
చాలా యూస్ఫుల్ ఈ కిట్ అయితే. అంటే నేను ప్రమోషన్ అనుకుంటారా, అంత సీన్ లేదు. నేను తెప్పించి 3-4 నెలలు అవుతుంది. నేను వాడక ఈరోజు టైం కుదిరిందని వాడినాను అనమాట. చూడండి దయ్యం లాగా ఉన్నది ఇదైతే మొత్తం. మా జోష్ వచ్చి ఏంది మమ్మీ ఇట్లా వేసుకున్నావు అని కరెక్ట్ ఇది కూడా 15 మినిట్స్ ఉన్నించుకోవాలి. ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ కడగడం కాక నేను వాష్ బేసిన్లో కడుక్కున్నాను. చాలా బాగా వచ్చింది ఫేస్ అయితే. ఇదైతే థర్డ్ స్టెప్. ఇది ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ లోషన్ అన్నమాట. ఇది కొంచెం బాగా అప్లై చేసుకొని ఇంకా మనము సబ్బు పెట్టి ఫేస్ వాష్ చేసుకోవద్దు, జస్ట్ బాగా డీప్గా మసాజ్ చేసుకోవాలి. ఇది లైట్గా మండినట్టు అనిపించినా కూడా ఏం కాదు, ఉన్నించుకోండి. లేదు మీకు వద్దంటే జస్ట్ ఇది కొద్దిసేపు అప్లై చేసుకున్నాక ఒక్కసారి వాటర్తో కడుక్కోండి, కానీ సోప్ అయితే వెయ్యొద్దు. ఫేస్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. నాకైతే చాలా హెల్ప్ అనిపించింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.